వేద్యో వైద్య సదాయోగి వీరక మాధవో మధుకు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలక. వేద్యక మోక్షార్థుల చేత తెలుసుకోదగినవాడు భగవంతుడు ఒక్కడే. వైద్యక వైద్యుల అవసరం ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా వినాల్సిన మాట. వైద్యుల అవసరం ఎవరికి లేదు, వైద్యుడు అవసరం వైద్యుడికి కూడా ఉంది, అందుకని వినాలి. వైద్యక సర్వవేతృత్వము కలిగిన వాడు, దీనికి మామూలు వ్యాఖ్య. మామూలు మనం అనుకునే మెడిసిన్ కాదు, అది కూడా వస్తుంది. వైద్యక సర్వవేతృత్వము కలిగిన వాడు, ఆయనకి తెలియని విషయం అనేది లేదు. అంచేత ఆత్మసాక్షాత్కారం పొందగలిగితే మనకు కూడా తెలియని విషయం ఉండదు. ఆ మన అనేది మర్చిపోవాలి, అదే మనకి ఇష్టం లేనిది. అందుకే ఏది తెలియదు, కొనే తెలుస్తుంది. పరిమిత జ్ఞానము కలిగిన వాడు జీవుడు, అపరిమిత జ్ఞానము కలిగిన వాడు దేవుడు, సంకుచిత భావము కలిగిన వాడు జీవుడు, విశాల భావము కలిగిన వాడు దేవుడు. ఈ విభాగం ఎందుకు చెబుతున్నారు అంటే సమిష్టి వ్యష్టి రూపముద్వము పదార్థము సర్వసమ్మతవు సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంతరిండిమక. సమిష్టి వ్యష్టి అని రెండు ఉన్నాయ్యా, అందరికీ తెలుసున్నవే, అందరూ ఒప్పుకునేవే. సమూహము వ్యక్తి లేవా, వ్యక్తి సంఘము, వ్యక్తి సమాజము. కానీ వ్యక్తులందరూ కలిసింది కదా సమాజం. అన్న సమాజం కొత్తగా వచ్చింది ఎక్కడి నుంచి? అదేమన్నా పరబ్రహ్మ పదార్థమా, అర్థం కాని పదార్థమా? మనకు పరబ్రహ్మ పదార్థం కూడా ఎందుకు అర్థం కావట్లేదు అంటే సమాజమే పరబ్రహ్మ, మనం జీవుడు అని అర్థం చేసుకోలేకపోతున్నాం. దాన్ని సమాజానికి అతీతంగా, లోకానికి అతీతంగా ఎక్కడో ఆయన ఉంటాడు, ఆయన చేరుకోవాలి, మనం కూడా ఆయన ముందెళ్ళు కూర్చోవాలనుకుంటున్నాం. ఇదో అజ్ఞానం. అక్కడ కూర్చుంటే అక్కడ సమస్యలు అక్కడ ఉంటాయి. ఎందుకంటే మీరు కైలాసానికి వెళ్ళిన వాళ్ళు, వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు, బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎలా ప్రవర్తించారు, ఎలా ఉన్నారు, పురాణ కథల్లో చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది. బ్రహ్మలోకానికి వెళ్ళాడు శంతనుడు తండ్రి పూర్వజన్మలో, అక్కడ ఎవరో గంగ వచ్చింది, రావుని చూసి వ్యామోహంలో పడ్డాట. ఈ మాత్రం వ్యామోహంలో పడ్డానికి బండారులంక బస్టాండ్ చాలు, బ్రహ్మలోకం ఎందుకు? అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? తుంబురుడికి సన్మానం చేస్తే నారదుడు అసూయపడ్డాడు వైకుంఠంలో, ఎందుకు ఇంకా వైకుంఠం? ఈ బుద్ధి మారలేదు కదా. స్వయంగా భారతం కథలోనే మనం చెప్పుకున్నాం, శివుడు కొలువుదీరు ఉంటే కైలాసంలో దేవతలందరూ కూర్చొని ఉండగా అమ్మవారు కొంచెం ఆలస్యంగా వచ్చి వెనకాల నుంచి శివుడు 2 కళ్ళు మూసిందిట విలాసంగా. ఆ ముయ్యడం మామూలుగా ఇంక మూసేసింది పూర్తిగా, నువ్వు ఎలా కళ్ళు తెరుస్తావు చూద్దానట. అంటే అహం ప్రవేశించిందనమాట. మా ఆయన నా చేతిలో ఉన్నాడని. శివుడు వెంటనే 3వ కన్ను తెరిచాడు. ఆ ఉన్నది హిమాలయాల మీద, మొత్తం హిమాలయం దగ్ధమైంది. అమ్మో అని భయపడి వెంటనే పార్వతీదేవి శివుడు కాళ్ళు పట్టుకుంది. అయిపోయిందా? ఆ లోకంలో ఉన్నారనుకునే దేవతలకే అప్పుడప్పుడు అహం అనేది ప్రవేశించి వాళ్లే రకరకాల మాయల్లో పడిపోతుంటే ఆ లోకాల్లో ఉంటే మనం సుఖంగా ఉండడం ఎంత అజ్ఞానం. ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లోకాల పరిస్థితి ఎలా ఉన్నప్పుడు స్వర్గం గురించి చెప్పేది ఏమిటి? కిముత న్యాయం అంటారు దీన్ని. అదే ఎలా ఉంటే దీనికి ఏమిటయ్యా? అంచేతన ఆ లోకాలు ఏవి మనం అనుకున్నంత ఆత్మకు ఔన్నత్యాన్ని ఇచ్చేవి కావు. ఈ సర్వవేతృత్వం అనేది జీవుడు పొందాలి అంటే తాను దేవుణ్ణని తెలుసుకోవలసిందే. ఇది వైద్య శబ్దానికి తాత్వికంగా ఉండే అర్థం. మామూలుగా మెడిసిన్, డాక్టర్ అనే అర్థంలో చెప్పుకుంటాం. శరీరే జర్జరే భూతే రోగగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి. వైద్యం అనేది ఆశించేటప్పుడు మనం మామూలు మనుషులుగా అందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ శరీరం అది నాశనం అయ్యేటువంటి విత్తనాలు అది పుట్టినప్పుడే కూడా తెచ్చుకుంది, పెంచుకుంటోంది. మనం తినేటువంటి ఆహారంలో అమృత బీజాలు ఉన్నట్టే విష బీజాలు కూడా ఉన్నాయి అనివార్యంగా. దీనికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే అసలు సైన్స్ తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది, అందరికీ సులభంగా తెలుస్తుంది. పెన్సిలిన్ ఇంజెక్షన్ ఎలా కనుక్కున్నాడు? పెన్సిలిన్ అయినా అదొక వ్యాధి, దానికి కారకమైనటువంటి పురుగును పట్టుకున్నాడు, దాని శరీరంలో ఉండే ద్రవమే దానికి మందుగా వినియోగించాడు. అదే కనిపెట్టాడు. అక్కడి నుంచి అన్ని ప్రయోగాలు అలాగే సాగాయి. ఇప్పుడు సృష్టి అర్థమైపోట్లా. వ్రాలుచులు ఏచుచుండును కాలము నిత్యనంచు కలగంటిరి గాని ఇదొక్క చక్రమై వ్రాలుచులేచుచుండే కాలము నిత్యనంచు కలగంటిరి గాని ఇదొక్క చక్రమై వ్రాలుచులేచుచుండే తెగబారెడు వృద్ధి వినాశ బీజముల్ దాల్చి వృద్ధి చేసుకొని దారులు తీయు ముగింపు వైపు. తెగబారెడు వృద్ధి వినాశ బీజముల్ దాల్చి వృద్ధి చేసుకొని దారులు తీయు ముగింపు వైపు. అందాలును తెలివి నాగరకతల్ ధనముల్ సకలమ్ము నింతియే. అందాలును తెలివి నాగరికతల్ ధనములు సకలమ్ము నింతియే. అన్నీ పెరుగుతాయి పోతాయి, పెరుగుడ కొరకే పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొరకే సరసము విరసము కొరకే ధరతగ్గుడ హెచ్చు కొరకే తథ్యము సుమతి. చిన్న పద్యంలో చెప్పాడు సుమతి శతకర్త. గ్రహించకపోతే ఎలాగ? అంచేత సహజంగానే శరీరం పోవాలి అన్నప్పుడు ఏ రోగం లేకుండా ఎలా పోతుంది?
అంచేతన బాల్యంలో వచ్చే రోగాలకు, యవ్వనంలో వచ్చే రోగాలకు, కాస్త ప్రౌఢదశలో వచ్చే రోగాలకు మనం వైద్యానికి తాపత్రయపడినా పర్వాలేదు, కానీ 75 ఏళ్ల తర్వాత వచ్చే రోగాలకి వైద్యం చేయించుకోవడం, నన్ను మన్నించండి, అనవసరమైన ప్రక్రియ. డబ్బు ఖర్చు తప్పితే ఏమీ లేదు, ఊరికే ఉపశమనం అంతే. ఇక అవి ఎప్పుడు ఎందుకు అలా ముదురుతూ ఉంటాయంటే, పోవాలి, మనిషి ఏదో రకంగా పోవాలి. ముందు మానసికంగా సిద్ధమైపోవాలి. వైద్యం చేయించుకోవడం సమస్య కాదు, ఎవరు చేయించుకోకుండా ఉండలేరు, అలాగా అది వదిలేండి, చేయించుకోవచ్చు. కానీ దానివల్ల ఏదో తగ్గుతుందన్నాం, తగ్గలేదన్నాం, ఏమిటో ఈ రోజు డాక్టర్ గారు వస్తున్నారు, ఏం గుణం కనిపించట్లా. కనిపించదమ్మా, డాక్టర్ గారు వచ్చేది వారి ప్రయోజనం కోసం, మన కోసం కాదు. ఈ ఆలోచనతో ఉంటే గొడవలేదు. అందుకే ఏం చెప్తున్నారు శాస్త్రము చాలా చమత్కారంగా, శరీరే జర్జరీభూతే, శరీరం ముసలదైపోతుంటే, పట్టు తప్పిపోతుంటే, విశీర్ణమైపోతూ ఉంటే, వ్యాధిగ్రస్తమైపోతుంటే, రోగగ్రస్తే కళేబరే, రోగాలు ఒక్కొక్కటి మింగేస్తూ ఉంటే, అప్పుడు ఎలా భావించాలంటే, తల్లి ఔషధం జాహ్నవీతోయం, వైద్యుడు ఓ అరుకు అంటారు. అరుకు అంటే ఇప్పుడు సిరప్. ఆ అరుకు మందు, అమ్మా మీరు కొంచెం ఇలాగ పొద్దున్న ఒక పుడిసెడు, రాత్రి ఒక పుడిసెడు, ఇలా అయితే 3 మోతాదులు చెబుతారుగా, 3 మోతలు. ఇప్పుడైతే ఓ మోత, అరమోత అంతే. ఆ మోతను ఎలా భావించాలంటే, గంగే యమునే చైవ గోదావరి సరస్వతి గంగా జలలవ కణికా పీత భగవద్గీత కించిదీత అనుకుంటూ తాగాలి. గంగా జలం తాగుతున్నాం, గంగాజలం ఎప్పుడు తాగుతాం, తులసి తీర్థం ఎప్పుడు తాగుతాం, అంతే అనుకుని తాగాలి. అప్పుడు ఇంక దానికి చింత లేదు. అలాగే మరి వైద్యుడిని ఏమైనా భావించాలి, నారాయణో హరిహి, వైద్యుడు రాగానే శ్రీమన్నారాయణమూర్తి నన్ను తీసుకెళ్ళిపోవాయా అని మనమే అనాలి. అప్పుడు ఆయన నిన్ను తీసుకెళ్ళిపోతే నాకెలాగా అంటాడు ఆయన. అదంతే, అది వేరే విషయం. రోజు వీడి మాట అంటూ ఉంటే ఆయన కూడా ఏమనుకుంటాడు, ఈయన పాపం నన్ను సాక్షాత్ శ్రీమన్నారాయణుడుగా భావిస్తున్నాడు అని భావించి వైద్యం కూడా బాగా చేస్తాడు. మనం భావిస్తుంటే అనిపించదండి. అత్తగారిని అత్తగారు అని పిలవకుండా అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటే 10 రోజులు వేసరిగా అత్తగారిలో తల్లి మమకారం వచ్చేస్తుందమ్మా సహజంగా. అందుకే మన దగ్గర కోడలా అనరండి, అమ్మాయి అంటారండి. మాది ఒక సంప్రదాయం ఉంది మనకి. అత్తగారిని అమ్మగారు అనడం అలవాటు లేదేమో, కానీ కోడళ్ళని మాత్రం అమ్మాయి ఎక్కడున్నావే అమ్మాయి, అమ్మాయి అంటారు. అంటే కూతురులో చూసుకుంటాననే అర్థం. అక్కడ నేను తగ్గదా ఎందుకుంటుంది. ఇది వైద్యక. ఇప్పుడు ఒక వైద్యానికి సంబంధించి ఒక్క మాట సామాజిక వ్యాఖ్యలో భాగంగా, ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం ఏమాత్రమూ లేదు అని మనం అనుకోవలసిన పని లేదు. బాధ్యతగా పనిచేసేవాళ్ళు చేస్తున్నారు. అందరినీ ఒకే ఘాటన కట్టి మాట్లాడక్కల, ఉపాధ్యాయులైనా సరే వైద్యులైనా సరే పనిచేసేవాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి తగిన ప్రోత్సాహం లేదని మనం అంగీకరించాలి. చెయ్యని వాళ్ళు వాళ్ళని వెనక్కి లాగుతున్నారు. పైగా తెలుస్తున్న సమాచారం ఏమిటంటే, ఈ ప్రభుత్వ వైద్యశాలలో ఉండే జూనియర్ డాక్టర్లు శుభ్రంగా పనిచేస్తున్నారు. 12 కూడా చేయవలసిన పరీక్షలనే అర్ధరాత్రి చేస్తున్నారు. ఈ అనుభవం ఉన్న పెద్దవాళ్ళు వెంటనే వెళ్ళిపోతూ ఉండడం, తరచు ఉండకపోవడం, ఆలస్యంగా రావడం, ఊరికే ఏదో చూసి వాడేవా కానీ అనడం, ఇవన్నీ చూసి వాళ్ళు నేర్చేసుకుంటున్నారు. మనం కూడా కాస్త సీనియర్ అవ్వగానే ఇలాగే చేయాలి. అంచేత నా పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టి కోరుతున్నా. లక్షల జీతాలు తీసుకుంటున్నామండి మనం. బాధ్యతగా ఉండాలి, చిన్నవాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి ఆదర్శంగా ఉండడం ఎంత ముఖ్యమో, కార్యాలయాల్లో, వైద్యాలయాల్లో, పాఠశాలల్లో పెద్దవాళ్ళు యువ ఉపాధ్యాయులకి, యువ ఉద్యోగులకి ఆదర్శంగా ఉండడం అంత ముఖ్యం. వాళ్ళ నుంచే వీళ్ళని నేర్చుకుంటారు. పెద్దలను గౌరవించలేదు అనడం కాదు, గౌరవించదగిన విధంగా మనం ఉంటే ఎందుకు గౌరవించరు? వేద్యో వైద్య సదాయోగి. సదాయోగి ఏమిటి? సరిగ్గా విష్ణువు భోగయోగి, శివుడు త్యాగయోగి. చుట్టూ మహాభోగాలన్నీ ఉంటాయి, అయినా విష్ణువు దృష్టి ఆత్మ మీదే ఉంటుంది. చుట్టూ అమంగళ పదార్థాలన్నీ ఉంటాయి, అయినా శివుడు దృష్టి ఆత్మ మీదే ఉంటుంది. అంతే తత్వం, అహం బ్రహ్మాస్మి. ఆ స్థితిలో మనం ఉండగలిగితే మనమే శివుడు, మనమే విష్ణువు. త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి. త్వం అని చెప్పారు. ఇంకో చోట సహరిస్స శివస్స బ్రహ్మ అన్నారు. అనీయోర్ధ్వా వ్యవస్థిత నీలతో యద మధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వర నీవారశోకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమ తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మ స శివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాటు. అది ఎక్కడుందంటే గుండెల్లో ఉన్నారు. ఆత్మజ్యోతి గుండెల్లోనే ఉందయ్యా. అదే బ్రహ్మ, అదే విష్ణువు, అదే శివుడు. అంటే అర్థం ఏంటంటే జీవుడు దేవుడిని వేరే చెప్పాలా? వేదం చాలా స్పష్టంగా కంఠోక్తిగా ముక్తకంఠంతో చెప్పిన మాట. దానికి వేరే వాదన ఎలా పుడుతుంది? అసలు ఒప్పుకోపోవడం ఇష్టం లేక పుడతాయి ఇవన్నీ. ఎందుకంటే ఒప్పుకోపోవడంలో మన ప్రయోజనాలు మనకున్నాయి కాబట్టి.
నాకు ఏ వర్గాలు అక్కర్లేదు, ఏ శిష్యులు అక్కర్లేదు, ఏ భక్తులు అక్కర్లేదు. ఈ సృష్టి అనేటువంటి మహాసాగరంలో నేను ఒక బిందువునై కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నిరీహంగా నిరహంకారంగా అనగలిగితే అద్వైతం తప్పితే వేరే సిద్ధాంతం ఎందుకు ఉంటుందండి? అసలు అవసరం ఏమిటి? నిజం అదేగా. భూమి చుట్టూ సముద్రం ఉందంటే అర్థం ఏంటంటే చాలా సూక్ష్మమైన విషయం, సులభమైన విషయం. చూడు, భూమి చుట్టూ సముద్రం ఉంది, అందులో 3 అంతులు సముద్రమే అంటే అర్థం ఏమిటి? ఇది అందులో కలిసిపోతే ఏం లేదయా, నువ్వు బిందువు ఊరికే మాట్లాడక. ఆ బిందువులను తెలుసుకుంటే పైగా దానివల్ల నష్టమే లేదు, మనం సుఖంగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో బిందువు కాకపోతే బిందే అనుకోవడం వల్ల ఏమైనా సుఖంగా ఉన్నావా? అన్నీ వచ్చి మీద పడ్డాయి. అదే మనం ఓ బిందువు అన్నాం అనుకోండి, వదిలేస్తాం, విషయాన్ని తేలిగ్గా ఉంటాం. ఓ పెద్ద కార్యక్రమం జరుగుతుంటే ఇదంతా నేనే చెయ్యాలి అనుకున్నవాడికి రక్తపోటు గుండెపోటు వచ్చేస్తూ ఉంటాయి లోపల నుంచి. అలా కాకుండా అక్కడ ఒక మామూలు మనిషి ఉంటాడు, వాడు కేవలం ఆ మామిడాకుల తోరణాలు కడుతూ ఉంటాడు. వాడు ఎలా ఉంటాడు? 10 స్తంభాలు ఉన్నాయి, 10 కట్టేస్తే వెళ్ళిపోవచ్చు, టీ తాగి పడుకోవచ్చు, వాడు సుఖంగా ఉంటాడు. ఎందుకంటే వాడికి ఈ పెళ్ళంతా ఎలా జరిగింది, ఈ మొత్తం కాంట్రాక్ట్ ఏమిటి, అది వాడికి అనవసరం. అది ఆ తోరణాలు కట్టడమే వాడి పని. దానికి ఆ యజమాని ఏదో ఇస్తాడు, పోతాడు. అందుకే ఈ సృష్టి అంతటికి భగవంతుడు యజమాని, ఆయన పెద్ద గుత్తేదారు, ఒప్పుకోరాడు, ఆయన సృష్టిని నడుపుకుంటాడు, మనకు అనవసరం. మన తోరణాలు మనం కట్టేద్దాం, రణాలు కట్టద్దు, తోరణాలు కడదాం. ఎంత సుఖంగా ఉంటుందండి. ఇప్పుడు బిందువులా ఉండడం సుఖమా, బిందెలాగా పర్వతంలాగా ఉండడం సుఖమా? అది ఉండనివ్వదు, అహంకారం వచ్చిన ఇబ్బంది. ఇది ఏదో చెయ్యాలి, ఏదో దూషియాలి, అందరినీ మించిపోవాలి, చివరికి ముంచేస్తాడు. తాను మునుగుతాడు, 10 మందిని ముంచుతాడు. ఏమి చేయగలిగింది ఏంది చివరికి? అందుకే సదాయోగి అటు విష్ణువులా మన చుట్టూ భోగాలు ఉన్నాయి, భోగయోగిలా ఉందాం. మన చుట్టూ ఒకవేళ దారిద్ర్యం ఉంది, మనకు సంపదలు లేవు, ఏదో ఒక్క మంచం మీదే సర్దుకుంటారు. ఉండగనొక్క చాపయు ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు. కరుణశ్రీ గారి పద్యమే. రొట్టెలు 1 2 భుజింప తప్పే ఉందండి. అసలు ఉండవలసింది ఏమిటి? డెందమలరింపగా శ్రీమతి చెంతనుండగా పండుగగాది జీవితము. భార్యాభర్తల మధ్యలో అనుబంధం బాగుంటే ఉండడానికి ఓ పాక చాలదా, పడుకోవడానికి ఓ చాప చాలదా, తినడానికి 2 రొట్టెలు చాలవా? ఏం కావాలండి? రొట్టెతో అయిపోయే జీవితానికి ఇంత రొట్టె ఎందుకు పెంచుకుంటున్నామండి? ఇలా మనం పెంచుకోబట్టే భారం ఏంది? అదే సదాయోగి. సమదుఃఖ సమఖ, సుఖ దుఃఖ సమఖ అన్నారు. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా భావించారు. మరి శరీరం పోయే యోగం ఉన్నప్పుడు రోగాలు రావా? మనుషులు అందరూ ప్రవృత్తులు ఒకలా ఉంటాయా? కొందరు మనకి ఇష్టమైన పనులు చేస్తారు, కొందరికి ఇష్టం లేని పనులు చేస్తారు. ఆ ఇష్టాన్నే మనం వదిలేసుకుంటే ఏ పని చేసినా మనకు గొడవ లేదు, అది వాడికి సంబంధించింది. మంచిదిరా అబ్బాయి, నీ మేలు కోరి చెప్పాను, విన్నావా? మంచిది. వినకపోతే మరీ మంచిది, ఇంకా చెప్పక్కర్లేదు, వెళ్ళరే, అయిపోయే. ఇప్పుడు వాడేమైనా కొడుకో కోడలో కొమ్మో ఎవరైనా శాశ్వతమో, మనమేమైనా శాశ్వతం ఎక్కడ? రేపొద్దున వాడే గ్రహించుకోడు, మరీ మంచిది, మనకెందుకు? అది మనం గ్రహించాల్సింది భగవంతుడి గురించే కదా. ఇదే సదాయోగి. ఎంత సుఖంగా ఉంటామండి. వీరగా అసుర సంహారం, వీరుణ్ణి హరించినవాడు. రావణాసురుడు, కుంభకర్ణుడు, హిరణ్యకశిపుడు ఎలాంటి వీరులండి? రక్తబీజుడు, మహిషాసురుడు ఎలాంటి వీరులండి? స్త్రీ రూపంలో వారిని, పువ్వు రూపంలో వీరిని ఎన్ని రకాల మాయలు పని సంహరించారండి. అంచేత మనం జీవితంలో ఏ రౌడీగాడికి మనం భయపడక్కల, వాడు ఎంత పెద్ద రౌడీ అయినా కానీ. వీరహ, శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, ఆయన నామం మన నాలుక మీద ఉంది. మాకు నీ నామమంత్రంబు మా నాలుకందాల్చుడలు దక్క ఒక్కింతయం తక్కుద్రోవన్ భవన్ మాయ దాటంగలేము. అవ్యయ భవ్యయోగీంద్ర సాంద్రాదరాకాంక్షితైకాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానా గుణశ్రీ సముద్భాసితంగా మమ్మల్ని కేవలం బైన కారుణ్య దృష్టిని కటాక్షించి రక్షించు లక్ష్మీ మనోవల్లభ దేవదేవ నమస్తే నమస్తే నమః. పింగళి సూరణ గారి కళాపూర్ణోదయంలో కృష్ణదండకం. మాకు నీ నామమంత్రంబు మా నాలుకందాల్చుడలు దక్క ఒక్కింతయం తక్కుద్రోవన్ భవన్ మాయ దాటంగలి. మాకు ఈ నామస్మరణ తప్ప మరేం తెలియదు అంటే ఆయన ఏమంటాడు? అది ఒక్కడే చాలే వెర్రిముఖమా. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణి కలవు స్మరణాదేవ ఎన్ని ఉన్నాయండి మాటలు. స్మరణ, ఆ నిరంతర స్మరణ ఒక్కటి చాలండి, మిగిలిన అన్నీ మానేయండి. కావాలంటే ఆ పాపను నాకు ఇచ్చేయండి, పట్టుకుంటాను, ఇచ్చేయండి. ఏదైనా చేయలేదు అని భయం ఉంటే మొత్తం ఈ పాపాలన్నీ గరికిపట్టి నరసింహరావు గారికి ఇస్తున్నాం, ఇచ్చేయండి, ఇలాగ నేను పుచ్చుకుంటాను, నామస్మరణ చేయండి మానకుండా. అది చేయడానికే మనస్సు ఇష్టపడదండి. ఎందుకంటే ఆశమ్మ పోషమ్మ ఆహాహా ఈహీహి ఆత్మస్తుతి పరనంద ఇవన్నీ కావాలి. మళ్ళీ ఈ పాపం పోవడానికి ఏదో సాయంత్రం కాసేపు భజన చేసుకుంటే, కాసేపు భజన ఏంటి? బతుకంతా భజనే, బతుకంతా జనమా? కాసేపు భజన,
కాసేపే జనం, బతుకంతా భజనే. వీరహ, ఎటువంటి విరోధినైనా, ఎంత బలవంతుడైనా మనం ఏదైనా చేయాలి, మనమేం చేయం కదా సత్వగుణం కలిగిన వాడు మనం ఏదైనా చేస్తాడనే భయం ఉంటే శ్రీ మహావిష్ణువుని శరణు పెడితే ఇంకా కావలసింది ఏమిటి? ఎందుకు భయపడాలి? మాధవక మా విద్యాచహరే ప్రోక్త అన్నారు. ఇక్కడ విశేషమైన విషయం చెప్పారు. ఇదివరకు మాధవో మధుసూదన వచ్చింది, అక్కడ వేరే. ఇక్కడ మాధవక అంటే మా విద్యాచహరే ప్రోక్త అని హరివంశంలో ఉదాహరణ చెప్పారు. మా అంటే హరికి సంబంధించిన విద్య, అదే విష్ణు విద్య. మాధవక ఆ విష్ణు విద్యకి ఆయన అధిపతి, లక్ష్మీదేవికి అధిపతి అయినవాడు ఇదివరకు చెప్పుకున్నాగా. కాబట్టి ఇంకొక అర్థం ఇక్కడ ఒక నామం పునరుక్తి అయింది అంటే విశేషార్థం లేకపోతే పునరుక్తి కాదు. వ్యాసుడు అంతటి వాడు అలా ఎందుకు రాస్తాడు, భీష్ముడు అంతటి వాడు అలా ఎందుకు చెబుతాడు? శబ్దాలకి అనేక అర్థాలు ఉంటాయి. ఆ రెండో అర్థంలో కూడా దాన్ని వాడారు. అంచేత వీరక మాధవక మా విద్యాచహరే ప్రోక్త, హరికి సంబంధించిన విద్య అంటే ఆత్మవిద్యే, దానికి అధిపతి మాధవక. అంటే విష్ణు తత్వం అర్థమైతే ఆత్మవిద్య అర్థమైనట్టే. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత. శ్రీవిద్యను ఆశ్రయించిన వాళ్ళకి కామసేవిత అన్ని కోరికలు తీరతాయి. అంతటితో సరిపెట్టుకోకుండా అమ్మా ఈ కోరికలకి ఏముందమ్మా, ఇంతటి మహావిద్యని ఆశ్రయించిన తర్వాత కోరికలేనా అంటే అదేమిటిరా, కాస్త తిరగేసి చదవరా అంటుంది. అంటే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత, కామసేవిత, శ్రీవిద్య, మహావిద్య, ఆత్మవిద్య అంతే. అరబిక్ పద్ధతిలో రావడమే. సురభిక్ రచకపోతే అరబిక్. మన హిందూ మతం సురభిక్, సురభి. ముస్లిం మతం అరబిక్. ఈ తేడా ఏముందండి? బిఏగా ఇది సురభిక్, అది అరబిక్. సురభిక్ పద్ధతిలో ఇలా చదివాం, అరబిక్ పద్ధతిలో అలా చదవడమే, అయిపోయింది. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత. కామసేవిత కోరికలు ఉన్నాయి, తప్పదు, లేకుండా ఎలా ఉంటామండి? కొన్నాళ్ళకి శ్రీ విద్య ద్వారా దాన్ని సాధించు, దాంతో వదిలేకండి. మహావిద్య, ఇంత మహావిద్యను ఆశ్రయించాక ఇదేనా ఆత్మవిద్య, అదే హరివిద్య, అదే బ్రహ్మజ్ఞానం. వీరక మాధవో మధుహు, పరమ ప్రీతికరమైన వాడు. మధుహు అంటే అర్థం అది తేనె. ఎంత ప్రీతి కలిగిస్తుందో భగవంతుడు శ్రీ మహావిష్ణువు అంత ప్రీతి కలిగిస్తాడు. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, మీరు ఇంకా రాముడి విగ్రహం కంటే కూడా కృష్ణుడి విగ్రహం చూడండి. ఇక రూపం, ఎందుకంటే రాముడు కాస్త మొత్తం సెట్టింగ్ కదా, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, కొంచెం హడావుడిగా ఉంటుంది వ్యవహారం. అలా కాకుండా కృష్ణుడి విగ్రహం కృష్ణుడు ఎప్పుడు అకేలా ఏక నిరంజన, ఒకడే ఉంటాడు, ఇలా నుంచి ఉంటాడు. అక్కడ కూర్చోండి. ఏ పంచెలు కట్టద్దు, ఏ దండలు వేయద్దు, ఏ నామాలు పెట్టద్దు, దయచేసి కూర్చోండి ఎదురుగా. ఈ మధుహు ఏమిటో అర్థమవుతుంది. అసలు ఈ మూర్తిని మించి చూడవలసింది ఉందా? ఇక్కడ మించి ఇక్కడ కూర్చోవడం మించి నాకు ఏదైనా పని ఉందా? నా కుర్యాత్ నా విజానీయాత్ సర్వం బ్రహ్మేత్ అనుస్మరన్ యథా సుఖం తథా తిష్టేత్ ఇది వేదాంత రెండిమక అని అక్కడే కూర్చుంటారు. నా కుర్యాత్ ఇంకేం చేయక్కల, నా విజానీయాత్ ఇంకేం తెలుసుకోకలా, చాలు. సర్వం బ్రహ్మేత్ అనుస్మరన్ అంతా కృష్ణ పరమాత్మే. ఆ బ్రహ్మానందానికి మనం కృష్ణ అని పేరు పెట్టి, ఇంకోళ్ళు శివుడు అనుకోవచ్చు, ఇంకోళ్ళు అమ్మవారు అనుకోవచ్చు, తప్పేం లేదు. నేను మళ్ళీ కృష్ణ అన్నాను కానీ కృష్ణుడి మోహంలో పడకండి, అదే మళ్ళీ మోహం అయిపోతుంది. ఇలాగే వినియోగించుకోసుకున్నారు. వర్గాలు అయిపోతున్నాయి లోకంలో. నేను వీరికో వర్గం, వారికో వర్గం. ఆలయాలు కడతారు, పాలరాళ్ళ వేసి కడతారండి. మనస్సులు పాలరాళ్ళు కావండి. నేను మొహమాటం లేకుండా చెబుతాను. మనస్సులో అన్ని సంకుచిత భావాలు. గ్రంథాలు మార్చి రాసేస్తారు తాత్పర్యాలు. శ్లోకం వేరే, తాత్పర్యం వేరే. ఎందుకంటే ఎవరికి సంస్కృతం రాదని వారి నమ్మకం. చూసి బాధపడి చెబుతున్నాను ఈ మాట. శ్లోకంలో ఒక మాట ఉంటుంది స్పష్టంగా, దాన్ని మార్చేస్తాడు తాత్పర్యంలో. ఎందుకంటే సంస్కృతం వచ్చిన వాళ్ళు ఇప్పటికే తక్కువ, ఇంకా ముందు ఇంకా ఉండరు. అంతా మార్కుల సంస్కృతం, మూర్ఖుల సంస్కృతమేగా. జ్ఞానుల కోసం సంస్కృతం ఎక్కడుంది? అందుకని వీరిష్టం. అది ఎంత పాపం అంటే భవిష్యత్ తరాలు మొత్తం నాశనంగా అయ్యేటువంటి పాపం ఈ పెద్ద మనుషులు మూట కట్టుకుంటున్నారు. మూల గ్రంథంలో ఉన్నదొకట, తాత్పర్యం మరొకట. గ్రహించలేరనా? ఎందుకు చేస్తారండి ఈ పని? వారు ఏదో ఒక రూపాన్ని నమ్మారని, ఆ రూపాన్నే అందరూ నమ్మాలి, వారి గుడిలోకే రావాలి, వారికి బాగా నిధులు పీఠాలు పెరగాలి. నాకు కడుపులో ఆవేదన వస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే. ఇంత అందంగా గుడి కట్టారు, ఇంత ఆలయం కట్టారు, ఇంత పాలరాడు కట్టారు, వీళ్ళ మనస్సు ఎందుకు సంకుచితంగా ఆలోచిస్తుంది? మరో దేవుణ్ణి, మరో నామాన్ని, మరో రూపాన్ని వీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు?
ఎందుకంటే నేను ఒక వర్గానికి సంబంధించిన ఒక ఆలయానికి వారు ఏదో పిలిస్తే నాకన్నీ ఒకటే కాబట్టి నేను వెళ్ళా హాయిగా ఆనందించాను. కృష్ణాలయం చెప్పడం ఎందుకు, పేరు చెప్పి కృష్ణాలయం దేవుడి పేరు చెబుతాను. తర్వాత ఆయన ఎవరో పెద్ద ఆయన ఉన్నారండి, వారిని కలిస్తే నాకేం కలవాలని లేదని చెప్పాను. నేను నాకు దేవుడిని తప్ప ఎవరిని కలవాలని లేదు, నేను కలవను. వారికి మిమ్మల్ని కలవాలందా, అయితే వారిని రమ్మనంటారు. నాకు మొహమాటం ఏంటి, నేను రమణ మహర్షిని చదువుకున్నవాడిని. వారిని రమ్మనండి కలవాలంటే నాకు ఎవరు ఎంత పెద్ద ఆయనైనా నాకు కలవాలని లేదు, నేను కలవను. నేను గుళ్ళోకి వచ్చాను వెళ్ళిపోతాను, నాకు దేవుడిని కలిసాను చాలు. వారు వచ్చేసారు, ఇది మనతో అవసరాలు ఉంటాయి. అది చాలా బాగుందండి, మీరు గొప్ప అవధానాలు చేస్తారు, మీ గురించి విన్నామండి, అది ఇది మీకు ఇంత శక్తి ఎలా వచ్చిందంటే నేను మొహమాటం లేకుండా చెప్పాను. నమ శివాయ నమ శివాయ నమ శివాయ అన్నాను నేను. అవునండి నేను పంచాక్షర జపం చేస్తానండి, మా అమ్మ నాకు ఎప్పుడో 17 ఏళ్ళ వయసులో చెప్పిందండి, అప్పటి నుంచి శివనామ జపం చేస్తున్నానండి, ఆ శక్తులన్నీ ఆ భగవంతుడు ఇచ్చారండి. మొహం మాడిపోయిందండి ఆయనకి, మీరు చెప్పండి, మీరు నమ్మండి, మొహం మాడిపోయిందండి. మీరు అంటే కృష్ణ జపం చేస్తే ఇంకా ఎంత అజ్ఞానం అనుకోవాలండి ఈ పెద్ద మనిషిని. కృష్ణ జపం ఫలం వేరా, శివ జపం ఫలం వేరా, ఇది కాదండి లోకాన్ని విడదీస్తున్నది. ఆ జపం మీరు చేసుకోండి, నేను వచ్చేసాను. నేను చేస్తున్నది కృష్ణ జపమే అన్నాను నేను. కృష్ణుడికి శివుడికి భేదం పడితే నేను ఎలా ఒప్పుకుంటా? ఇది జరుగుతుందండి అంత. పోనీ దేవుళ్ళ మధ్యలో భేదం ఒక రకం, మనుషుల మధ్యలో కూడా పెట్టేస్తున్నారు. వారు వేరే, ఈ గురువుగారు వేరే, ఆ గురువుగారు వేరే, ఈ వర్గం వేరే, ఆ వర్గం వేరే. కానీ సాహిత్యం స్పష్టంగా ఏం చెబుతుంది? మధువు, ఏదైనా మధువు, ఇంతకంటే ప్రీతికరమైన వాడు ఇంకెవరు లేరు. వీరక మాధవు మధువు. నేను కృష్ణుడి విగ్రహం చెప్పాను ఎందుకంటే అందమైన విగ్రహం కోసం. శివుడి దగ్గర విగ్రహం కూర్చుంటే అది త్యాగమయం, అది అందం కాదు. మళ్ళీ లలితాదేవి దగ్గర కూర్చోండి, అంతే అందం. రాముడైనా అంతే, కాస్త మన పక్కన విగ్రహాలు ఉంటే అది చూసుకోవాలి. ఆంజనేయ స్వామి ధైర్యం, త్యాగం, శక్తి. ఒక్కొక్క విగ్రహానికి ఒక ప్రత్యేకత. అప్పుడు ఏ విగ్రహమైనా మధువు కాలేదండి. మా ఇంట్లో నా ఎదురుగా ఉండేది రమణ మహర్షి ఫోటో, నాకు అది మధువే. నేను అక్కడ కూర్చుంటే లేకపోద్ది కదా. నాకు పక్కన టీవీ ఉంటుంది, టీవీ పెట్టాను నేను, అది ఆయనకేసి చూస్తాను. అత్యవసరం అయితే కానీ టీవీ పెట్టాను, ఆయనకేసి చూస్తాను. టీవీ పక్కన ఉన్న ఆయన ముఖ్యం, నాకు ఆయన టీవీ ముఖ్యం, ఈ టీవీ గట్టి. నాకు అది మధువే. అంటే దేవతా విగ్రహాల్ని మనం మధుస్వరూపంగా భావించాలి. అప్పుడు జీవితం అంతా పెళ్ళిలో చదువుతారని మధు 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 అంటారు చక్కగా, ఎంత బాగుంటుందో. ఆ శుభకార్యం జరిగేటప్పుడు మధు 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 అంటారు ఆయన, మధుపర్కారం. ఆ మధు 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 అన్నట్టుగా ఉంటుంది. మీ జీవితంలోని మధుమాసాల్లా మధుమంతాల్లా అవ్వాలని కోరుకుంటూ